నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాయన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పనితీరు బాగా లేకుంటే గుడ్ బై చెప్పేస్తారని తేల్చి చెప్పారు. 5 ఏళ్లలో మనం ఏం చెయ్యాలనే దానిపై ఇప్పటికే చర్చించాం. ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలను మనం నెరవేర్చాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అది మన బాధ్యత. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. భవిష్యత్తులో ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాలి. ఎన్నికల్లో దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశాం. సంక్షేమం అంటే ఏంటో చూపించిన పార్టీ మనది. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని పరిపాలన చేశామని వివరించారు. చేసిన పనిని ప్రజలకు చెప్పడం ముఖ్యం. మద్యం చేసిన అభివృద్ధిని చెప్పలేకపోయాం. పాలన ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తా, గ్రాఫ్ పెరుగుతా ఉందా, గ్రాఫ్ తగ్గుతుందా, కాన్స్టిట్యున్సీ కానీ, వ్యక్తి కానీ, రాష్ట్రం కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ దీన్ని అధ్యయనం చేసుకుంటూ మనం ముందుకు పోదాం. నేను ఎన్నికల ముందు ఒకే మాట మీకు చెప్పా, నన్ను డీటెయిల్స్ అడగద్దండి, సరైన నిర్ణయం తీసుకుంటాను ఆ రోజు చెప్పా. ఆ రోజు నన్ను నమ్మారు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. అందుకే ఎప్పుడూ రానంత విజయం 94% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇప్పుడు కూడా నా ప్రణాళిక 2029. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్ అయింది. నేను అందుకే పాంప్లెట్ వేసినప్పుడు కూడా పెట్టాను, సుపరిపాలనలో తెలుగు తొలి అడుగు 4.1 అంటే 4వసారి ముఖ్యమంత్రి, మొదటి సంవత్సరం. ఇప్పుడు 2వ సంవత్సరం మీటర్ స్టార్ట్ అయింది. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ మంత్, డే, అవర్ అండ్ ఇయర్. సో ఎవ్రీ నిమిషం ఆలోచించుకొని మనం చేయవలసిన పనులు గుర్తుపెట్టుకొని అవి చేస్తూనే అవి సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మనందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తేవాలి. అది కూడా మళ్ళా నేను మాట్లాడినప్పుడు చెప్తాను. అదే సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆషామాషిగా తీసుకోవద్దండి, సీరియస్గా తీసుకోండి. అయితే ఇది మరీ ఇది కూడా కాదు. నేను అందుకే పదే చెప్తున్నా, ఈ మధ్య హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్. పార్టీలు కూడా కావాల్సిన స్మార్ట్ వర్క్ కావాలి. ఆ టెక్నిక్స్, ఆ స్కిల్స్ మీకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది, సులభంగా ఉంటుంది. రెండవది, ఎంజాయ్ చేసే అవకాశం కూడా వస్తుంది. ఎప్పుడు కూడా ఫెటిక్ వస్తుందంటే కారణం ఇష్టం లేకుండా పనిచేస్తే. ఇష్టం లేకుండా పనిచేస్తే కష్టం అనిపిస్తుంది. ఇష్టంగా పనిచేస్తే ఆనందాన్ని, ఎనర్జీని పెంచుతుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఆ దిశగా సుపరిపాలనలో తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యేట్టుగా 30 days. ఇంకొక పని లేదు. నో ఎగ్జంప్షన్, నో పర్మిషన్స్, నో టానా, నో ఆట. మీరు అవన్నీ పెట్టుకుంటే మాత్రం ఈడ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలి. మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. వైసీపీ 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమేనని అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం అమలు చేశామని తెలిపారు. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తి చేయనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తేల్చి చెప్పారు. దేశం, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది మన పవిత్ర దేవాలయాల భావించే పార్టీ కార్యాలయానికేనని చెప్పారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే పట్టించుకోని పరిస్థితి ఆనాటి పాలనలో చూశామని ధ్వజమెత్తారు. కష్టపడిన కార్యకర్తలను మరవొద్దని నాయకులను కోరుతున్నా. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి. మనం ఎక్కడ కూర్చోవాలో ప్రజలు నిర్ణయిస్తారు. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వామ్యులను చేస్తాం. అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలి. జూలై 5 నాటికి కమిటీలన్నింటినీ పూర్తి చేయాలి. సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటిని జోడించాల్సిన అవసరం ఉంది. సీనియర్లే 4 దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారు. సుపరిపాలన
సుపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలి. నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని మంత్రి లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి. కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా. ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి. 175 నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది. మన ఇచ్చిన సూపర్ 6 హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం. హైదరాబాద్ మహాకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు ఈ కార్యక్రమం చేపట్టారు. మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలు, ఊరేగింపుతో బోనాలను సమర్పించారు. అంతకుముందు బ్రాహ్మణ వీధి నుంచి దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణకు చెందిన వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 500 మంది కళాకారులు వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు. 15 ఏళ్లుగా మహాకాళి ఉత్సవాల కమిటీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపుగా మరి ముఖ్యంగా జంట నగరాల నుండి కూడా దాదాపుగా 500 నుంచి 1000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి విజయవాడ రావడం జరిగినది. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ సపోర్ట్తో కల్చరల్ ట్రూప్స్ కూడా దాదాపుగా 150 మంది వివిధ 4-5 రకాల ట్రూప్స్ కూడా రావడం జరిగింది. దానితో పాటు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా యొక్క విజ్ఞప్తిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దృష్టిలో పట్టుకొని వారు కూడా మాకు ఒక 3-4 కల్చరల్ ట్రూప్స్ ఇస్తూ మా భక్తులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, సందర్శనకు వచ్చారో వారికి వివిధ రకాలుగా అరేంజ్మెంట్స్ కూడా చేయడం, రూమ్ అరేంజ్మెంట్ కానీ ఫుడ్ అరేంజ్మెంట్ చేయడానికి మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మరియు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు కొద్ది రోజుల క్రితం మా సుభాష్ అన్న గారు మంత్రివర్యులు లేబర్ మినిస్టర్ వారు కూడా రావడం జరిగింది. వారి విజ్ఞప్తి చేసినట్టు వీరు చొరవ తీసుకొని ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా ఘనంగా మనం ఈ బోనాలు కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈ బోనాలు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, వ్యాధులు రాకుండా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదే ఆనవాయితీగా ఏళ్ళ తరబడిగా వస్తున్న ఆనవాయితీని మేము ఇక్కడికి తీసుకురావడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా దాదాపు 2 రోజుల నుంచి మీరు వస్తే మేము కూడా బోనం కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చెప్పుకోవడం చాలా హర్షణీయం, చాలా సంతోషం. మేము వారికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరందరూ సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు. ఇక బోనం సమర్పణ నుంచి
తెలంగాణ ప్రాంతం నుంచి మన మిత్రులు సోదరులందరూ కూడా నిన్ననే రావడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కావచ్చు, అక్కడుండే ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సుభిక్షంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడ నుంచి అక్కడ మనం చేస్తూ ఉంటాము. పవిత్ర సారే అలాగే ఈ యొక్క ఆషాఢ మాసం పవిత్ర సారే సందర్భంగా తెలంగాణ నుంచి బంగారు బోనం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో ఈ యొక్క బోనం తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనము పూజలు పురస్కారాలు చేసుకొని ప్రారంభిస్తామో ఆ విధంగానే మనం చేసుకోవడం జరుగుతుంది. ఇది రాబో తరాలకు వచ్చే కాలం అంతా కూడా ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా ఈ యొక్క బలం. విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో శనివారం అర్ధరాత్రి దుండగులు చోరీకి యత్నించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు. ఇటీవల బీహార్, మహారాష్ట్ర ముఠాలు రైళ్లలో చోరీకి పాల్పడుతున్నాయి. వారంలో 2 సార్లు ఈ ముఠాలు దొంగతనాలకు పాల్పడ్డాయి. 3వ చోరీకి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయం తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు బయలుదేరారు. తాడిపత్రికి రావద్దంటూ ఆయన్ను అడ్డుకునేందుకు యత్నించారు. మరోవైపు పరిసర గ్రామాల నుంచి టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయన వాహనంలో ఎక్కించుకుని అనంతపురం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పెద్దారెడ్డి ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచినా ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజం చేస్తానని చెప్పారు. దీంతో టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఆయన్ను తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదివారం కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో కొలువైన వైకుంఠ వాసుల మెట్టుపై వరద పాయసం ఉత్సవ వైభవంగా జరిగింది. వర్షాలు బాగా కురిసి పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన్న స్వామి ఆలయానికి ఉత్తర దిశగా ఉన్న కొండ శిఖరంపై కొలువైన వైకుంఠ నారాయణుడికి అర్చకులు విశేష అభిషేకాలు, అర్చనలు చేశారు. అక్కడే పాయసం వండి స్వామికి నివేదించారు. అనంతరం పాయసాన్ని ఆలయం వెనక వైపు ఉన్న పోర్ల బండ పై నుంచి వలకపోశారు. భక్తులు ఈ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఏటా సింహగిరిపై సువృష్టి వర్షాలు కురవాలన్న సంకల్పంతో వైకుంఠ వాసుడికి అభిషేకాలు, విరాట పరమ పారాయణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు. కెరీర్లో లెక్కకు మిక్కిలి వైవిధ్యమైన పాత్రలు ధరించి సినీ అభిమానులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దిగ్గజ భారతీయ నటుడు కమల్ హాసన్ కు అరుదైన గౌరవం దక్కింది. సినీ రంగంలో దశాబ్దాల కృషి అనంతరం ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ కమిటీ సభ్యునిగా ఆయనకు ఆహ్వానం లభించింది. 10 కొద్ది రాష్ట్ర, జాతీయ ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న కమల్ కు ఈ గౌరవం దక్కడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డు 2025 కమిటీ సభ్యుడిగా పద్మభూషణ్ కమల్ హాసన్ ఎంపిక కావడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. 6 దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటన జీవితాన్ని గడిపిన కమల్ హాసన్ కేవలం నటుడిగా కంటే ఎక్కువ నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం భారతీయ ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. రచయిత, గాయకుడు, దర్శకుడు, నిర్మాత, నటుడిగా చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశంపై ఆయన అసాధారణమైన పట్టు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిజమైన కళాత్మక నిపుణుడు. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రపంచ సినిమాకు ఆయన్ని మరిన్ని సంవత్సరాలు ప్రభావవంతమైన సేవ చేయాలని కోరుకుంటున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. విద్యార్థుల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందేల నాసర్జీ ఆరోపించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. గుంటూరు, కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డిగ్రీ ప్రవేశ తేదీలు ప్రకటించాలన్నారు. ఈ దిశగా జూలై 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా డిగ్రీ ప్రవేశ తేదీలను కూడా తొందరగా ప్రకటించాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యాశాఖను గాలికి వదిలేశారు. ఎందుకంటే ఆయన టీడీపీలో సెటిల్మెంట్లు సాల్వ్ చేసుకోవాలా లేదా ఈ రాష్ట్ర అభివృద్ధి చూడాలని చెప్పినటువంటి ఒక సందేహంలో
పూర్తిగా నారా లోకేష్ గారు పడిపోయారు. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలప్పుడు ఈ రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుంటే 2,600 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 2,600 కోట్ల రూపాయల్లో ఈ రోజు కనీసం ₹1 అంటే ₹1 పడలేదు. కేవలం ఈరోజు హామీ ఇచ్చారు తప్ప, అమలు చేశారు తప్ప ఎక్కడ కనీసం ₹1 అంటే ₹1 కూడా పడలేదు. కేటాయింపుగా మిగిలిపోయింది తప్ప ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ₹1 కూడా పడలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ రోజుకి రాష్ట్రంలో కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ 4,200 కోట్ల రూపాయలు ఉన్నాయి. 4,200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసిందని పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు పడక అనేక మంది పేద వర్గాల విద్యార్థి చేతిలో సర్టిఫికేట్లు లేవు. ఈరోజు బీటెక్లు, పీజీలు, డిగ్రీలు పూర్తి చేసుకున్న వర్గాల విద్యార్థులకి అటు కాలేజీలో రీయింబర్స్మెంట్ పడక సర్టిఫికేట్లు లేని కారణంగా రోడ్ల మీదకి వచ్చి స్విగ్గీలో, జొమాటోలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్రంలో తక్షణ పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయని కోరుతా ఉన్నాం. ఈ నెల జూలై 4 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చుకు చాలా కాలం అయింది. అటు డిగ్రీకి వెళ్దామంటే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు డిగ్రీ ప్రవేశ తేదీని ప్రకటించలేదు. అక్కడ అనేక మంది విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఏఐఎస్ఎఫ్కు డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే హైయర్ ఎడ్యుకేషన్ వారు, విద్యాశాఖ మంత్రి స్పందించి డిగ్రీ ప్రవేశ తేదీల్ని తొందరగా ప్రకటిస్తే విద్యార్థి న్యాయం జరుగుతుందని కూడా ఏఐఎస్ఎఫ్గా కోరుతా ఉన్నాం. సోలార్ ప్రాజెక్టులకు భూములు ఇవ్వబోమని నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం పరేడ్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ రైతులకు మద్దతుగా నిలిచారు. రైతులతో కలిసి ఆయన పరేడ్ గ్రామం నుంచి ర్యాలీగా జాతీయ రహదారికి వస్తుండగా రామకృష్ణాపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు గంటసేపు ఆందోళనకారులను పోలీసులు నిర్వహించారు. రామచంద్ర యాదవ్ మరో మార్గంలో జాతీయ రహదారికి చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న కుందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ ప్రస్తుతానికి ఉన్న అధికారుల ఆదేశాల మేరకు భూసేకరణ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. భూసేకరణ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టినా రైతులకు అండగా ఉంటారని రామచంద్ర యాదవ్ అన్నారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అందులో స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. పహల్గంలో ఉగ్రదాడితో పాకిస్తాన్ మనల్ని భయపెట్టాలని చూసింది. ఆ తర్వాత భారత శక్తి ఏమిటో పాకిస్తాన్ కు ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు, దేశంలోనే నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే మోదీ లక్ష్యం. నక్సలిజాన్ని తుదిముట్టించాలా లేదా మీరే చెప్పండి. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలి. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలి. ఇప్పటికే 10,000 మంది నక్సలైట్లు లొంగిపోయారు, జనజీవన స్రవంతిలోకి వచ్చేశారని చెప్పారు. 26 तक इस देश के नक्सलवाद को समाप्त कर देंगे। भाइयों बहनों, बारिश आने वाली है, मुझे लंबा नहीं बोलना है, मगर तेलंगाना वालों के विडंबना पर मैं जरूर बात करना चाहता हूं। यहां टीआरएस की सरकार थी, बड़ा करप्शन किया या नहीं किया भाई बताओ तो जरा। अरे जोर से बोलो, किया है नहीं किया? और जोर से बोलो, किया है या नहीं किया? और जोर से बोलो, किया है या नहीं किया? धारानी, कालेश्वरम, टीएसपीएससी, सिंगरेनी भर्तियां, ईएएम, सीईटी की परीक्षाएं, ये सारा करप्शन किया था ना। अब तेलंगाना की जनता रेवंत रेड्डी गारू को लाई, एक में भी केस किया है क्या? अरे बोलो भाई, किया है क्या? ये तेलंगाना पहले चंद्रशेखर राव जी के परिवार का एटीएम था, अब कांग्रेस दिल्ली का एटीएम बन गया, कोई फर्क नहीं पड़ा है। आज भी भ्रष्टाचार टीआरएस के शासन की तरह ही हो रहा है।
आज भी नक्सलियों को बचाने की बात हो रही है। आज भी मोदी जी की योजनाओं को नीचे लागू नहीं होने दे रहे हैं। भाइयों बहनों, मैं कहने आया हूं, एक बार किसान, दलित, आदिवासी, महिला और युवा का भला चाहते हैं, मेरे पिछड़े वर्ग का, ओबीसी का भला चाहते हैं, तो वो भला केवल मोदी जी की डबल इंजन सरकार ही कर सकती है। 2047 డెవలప్ నేషన్ అవ్వాలంటే రోడ్డు, బ్రిడ్జిలు, ఎయిర్పోర్ట్లు, మనిషి యొక్క స్వభావం, మనలను మనం చూపించుకునే విధానంలో డెంటల్ ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతోందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. బృందోనా గార్డెన్స్ లో నూతన ముకుంద మల్టీ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ను మంత్రి ప్రారంభించారు. కేంద్ర సహాయ మంత్రితో పాటు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, ఎరపతినేని శ్రీనివాసరావు, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ నూతనంగా ముకుంద మల్టీ స్పెషాలిటీ క్లినిక్ స్థాపించిన డాక్టర్స్ కి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. బ్యాక్టీరియా అనేది శరీరంపై గాయాలు లేక నోటిలోని దంతాల ద్వారా శరీరంలోకి వ్యాపిస్తాయని చెప్పారు. దంతాలను శుభ్రంగా ఉంచుకుంటే మనిషిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ క్లినిక్ సేవలు వినియోగించుకోవాలని కోరారు. డెంటల్ కి సంబంధించిన అత్యుత్తమ వైద్య సేవలు ప్రజలకు అందించి వారి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. దంతాలకు సంబంధించిన అన్ని వైద్య సేవలు మరియు ల్యాబ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్నాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముకుంద సూపర్ స్పెషాలిటీ క్లినిక్ వైద్య నిపుణులు అర్జున సారథి, దీపిక కోరారు. ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే డెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువ మంది ఇగ్నోర్ చేసేది కూడా డెంటల్. బ్యాక్టీరియా కానీ ఏదైనా సరే ఇన్ఫెక్షన్ అంతా బాడీలోకి వెళ్ళాలంటే 2 మార్గాల ద్వారా వెళ్తుంది. ఒకటి స్కిన్లో కట్స్ ఉంటే, లేదంటే డెంటల్ పళ్ళ ద్వారా, ఇక్కడ ఉండేటువంటి వాటి వల్ల, గమ్స్ వల్ల. సో జనరల్గా అమెరికా కానీ వేరే ప్రాంతాల్లో డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఎవ్రీ 6 monthsకి మ్యాండేటరీగా అందరూ పోయి క్లీనింగ్ చేసుకుంటారు. ఇక్కడైతే మనకు అంత అవేర్నెస్ లేదు కాబట్టి ఎక్కువ మంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. ఇది 6 నెలలకు ఒకసారి ఆ విధంగా వచ్చి చేయించుకోవటం ఒకటి. దానికంటే ముఖ్యంగా కూడా ఎవరైనా సరే ఫస్ట్ నవ్వితే కనపడేది మన పళ్ళే. అవి నీట్గా ఉంచుకోవటం, గ్యాప్స్ ఉంటే క్లోజ్ చేసుకోవటం, రెగ్యులర్గా కొంచెం అందంగా తయారు చేసుకుంటే మనుషుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చూసుకునే దాన్ని బట్టి మీరు ఏ విధంగా కేర్ చేస్తారు మీ బాడీని అనేది కూడా ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి సర్వీసెస్ ఉన్నప్పుడు, ముఖ్యంగా దగ్గరలో ఉన్నప్పుడు వాటిని అందరూ వాడుకోవడం అనేది మంచిది. 2047 డెవలప్డ్ నేషన్ మనం అవ్వాలి అంటే కేవలం రోడ్స్, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్తోనే డెవలప్డ్ నేషన్ అవ్వదు. మనిషి యొక్క స్వభావం, మనల్ని మనం చూపించుకునే విధానం కూడా ఇందులో ఈక్వల్ కాంపోనెంట్. ఆ విధంగా డెంటల్ను కూడా పరిగణలో తీసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరు కూడా అత్యుత్తమైన సేవలు కంటిన్యూస్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడం. ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే అయిపోదు, ఇంత కంటిన్యూస్గా డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి. డెంటల్ అంట్లో ఈ విధంగా ముందుకు వెళ్తా అందరికీ, చుట్టుపక్కల ప్రాంతాలు వారికి మంచి సౌకర్యం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ ధన్యవాదాలు. గుంటూరు నగర ప్రజలందరికీ ధన్యవాదములు. ఈరోజు 29 జూన్, ఈరోజు నా సొంత క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన మన కేంద్ర మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎరపతినేని గారు కానీ, గల్లామాది గారు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నేను క్లినిక్ స్టార్ట్ చేసే ముందు డెంటల్ క్రౌన్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను ఫస్ట్. అది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేని విధంగా జర్మన్ మేడ్ మిషనరీస్తో స్టార్ట్ చేసి, అది స్టార్ట్ చేసిన తర్వాత ల్యాబొరేటరీకి అటాచ్గా హాస్పిటల్ కూడా ఉండాలని హాస్పిటల్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అన్ని రకాల వైద్యం జరుగుతుంది, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కానీ, మనకి సంబంధించిన డెంటల్లో 9 విభాగాలు ఉంటాయి. అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఒకే చోట, అందుకని మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అని నేమ్ పెట్టడం జరిగింది. అందరూ అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ ఇక్కడికి కన్సల్టేషన్స్గా వస్తారు. ఎనీ ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చారంటే ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళేలాగే అన్ని పేషెంట్స్కి అతి తక్కువ ప్రైజెస్లో కానీ, వాళ్ళకి ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి వెయిటింగ్ టైం లేకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్స్ జరగడం, ఇమీడియట్గా
క్రౌన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అటాచ్డ్ ఇక్కడే కాబట్టి పేషెంట్స్ కూడా చాలా ఈజీగా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెయిట్ చేసే పని లేకుండా అన్నీ నీట్గా వాళ్ళకి వానికి అనుగుణంగా ఉండేలాగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ పేషెంట్ ఆస్పెక్టే ఇక్కడ మెయిన్ మోటో అండ్ ప్యాషన్. థ్యాంక్ యూ. ఓకే నా పేరు వచ్చేసరికి డాక్టర్ అర్జున సారథి అండ్ తిను నా వైఫ్ దీపిక. మేమిద్దరం ప్రోస్టోడాంటిస్ట్ సిబార్ కాలేజ్లో పీజీ చేసాం. మా మేము ఆల్రెడీ 2 years బ్యాక్ మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది సిబార్ కాలేజ్లో. మా యూజీ అయిపోయి ఆల్మోస్ట్ 6 years అవుతుంది. సో ఆఫ్టర్ 2 years we started our lab and we are now starting with the clinic and we are going to make these treatments and crown. మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోస్టోడాంటిక్స్లో అయ్యింది. ఈ ప్రోస్టోడాంటిక్స్ అనే విభాగంలో మనము క్యాపులు, ఇంప్లాంట్లు అవన్నీ చేస్తాము. మా దగ్గర ఇతర లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇంప్లాంట్స్ కానీ, పళ్ళు వంకరగా ఉన్నప్పుడు మనం వాడే అలైనర్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్లస్ మాకు అటాచ్డ్ ల్యాబొరేటరీ కూడా ఉందండి, డిజిటల్ ల్యాబొరేటరీ. సో మీకు కావాల్సినట్టు మీకు నచ్చిన విధంగా ఆ క్రౌన్స్ అలా మీరు డిజైన్ చేయించుకోవచ్చు. అతి తక్కువ టైంలో, అతి తక్కువ ధరలో బెస్ట్ ప్రీమియం క్వాలిటీ అవైలబుల్గా ఉంటుందండి. అండ్ మీకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్టెరిలైజేషన్ ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తూ మేము బెటర్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలని ఈ క్లినిక్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈరోజు విచ్చేసిన పెమ్మసాని గారికి అండ్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి అండ్ ఎర్పతినేని గారికి అందరికీ ధన్యవాదాలండి. ఈ క్లినిక్ వచ్చేసరికి బృందావన్ గార్డెన్ 7th లైన్ టెంపుల్ బ్యాక్ సైడ్ లైన్లో ఉంటుంది. క్లినిక్ చాలా మెయిన్ రోడ్కి, పట్టాభిపురంకి చాలా దగ్గరగా ఉంటుంది అండ్ లక్ష్మీపురంకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయుష్మాన్ హాస్పిటల్స్కి చాలా నియర్గా వితిన్ 500 meters ఉంటుంది. మాకు ఆపోజిట్లో జయా హాస్పిటల్స్ కూడా ఉంది. మృదులా గారు చాలా మంచి డాక్టర్, చాలా సీనియర్ డాక్టర్. అండ్ దగ్గరలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వెరీ నియర్ బై టు హైమా హాస్పిటల్స్. అండ్ మేము మా మోటో మెయిన్ పేషెంట్స్కి ఒక ట్రీట్మెంట్, చాలా పేషెంట్స్ వచ్చి ఇబ్బంది పడకుండా, వెయిట్ చేయకుండా ఇమీడియట్గా ట్రీట్మెంట్ జరగడం అనేది మా మెయిన్ మోటో. అండ్ మా ఇన్స్పిరేషన్ వచ్చేసరికి మాకు చదువు చెప్పిన మా హెచ్ఓడీస్ కానీ, మా ప్రొఫెసర్స్ కానీ, మా హెచ్ఓడి వచ్చేసరికి కృష్ణకిషోర్ గారు, మా గైడ్ వచ్చేసరికి డాక్టర్ మువ్వా సురేష్ బాబు గారు. పన్ను చెల్లింపుదారుల సమస్యని పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గుంటూరులో జరిగిన ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్ అసోసియేషన్ 10వ జనరల్ బాడీ సమావేశంలో ఎంపీ లావు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులు జీఎస్టీ కట్టే వారి సంఖ్య బాగా పెరిగిందని, వారందరికీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ విలువైన సేవలు అందిస్తున్నారని ఎంపీ ప్రశంసించారు. సమస్యలను ఎంపీల దృష్టికి తీసుకువస్తే పార్లమెంట్ లో చర్చించి ప్రయోజనం కలిగే చర్యలు తీసుకుంటామన్నారు. 10 సంవత్సరాలు 2014 నుంచి 24కి ట్యాక్స్ పేయర్స్ డబుల్ అయ్యారు, 8-8.5 కోట్లకు వచ్చారు. జిఎస్టీ దాదాపు 22 లక్షల కోట్ల నుంచి 23 లక్షల కోట్ల దాకా రావడం జరిగింది. ఎక్కువ శాతం జిఎస్టీ పరంగా రివిజన్కి పెడతా ఉన్నారు. ట్యాక్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తా ఉన్నారు జిఎస్టీ వాళ్ళు చాలా ఎక్కువ క్వైరీస్ రైజ్ చేస్తా ఉన్నారు. క్వైరీస్ రైజ్ చేస్తూ దాన్ని క్లియర్ చేసుకోవాలంటే దాదాపు 30% కడితేనే దాన్ని క్లియర్ చేసుకునే పరిస్థితికి వస్తా ఉన్నారు. ఎవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అది మీ పని కదా, మాతో చేయించాలి కదా. ఇక్కడే కాదు, దేశం మొత్తం మీద చేయించాలి. చేయిస్తేనే కదా మారేది. 30% ఎవరో వచ్చి ఫేస్లెస్ అని చెప్పి చేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఎంత కడితేనే మళ్ళీ దాన్ని పట్టించుకుంటానంటే వాడికి ఉండే వర్కింగ్ క్యాపిటలే తక్కువ, వాడు చస్తాడు చేసేవాడు. మరి మీరు ఎందుకు మాట్లాడరు? మీ వైపు నుంచి రావాలి, మీ వైపు నుంచి రాసివ్వాలి, చేస్తేనే కదా. మేము వెంటనే అవ్వకపోవచ్చు అన్ని పనులు, మేము పర్సూ చేయాలి, మేము వెంటబడాలి, వెంటబడితే అవుతాయి. ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాలలో పోలీస్ ఏ హ్యాక్థాన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏడీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. పోలీస్ ఏ హ్యాక్థాన్ లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ఏ లాంటి అధునాతన సాంకేతికత ప్రజలకు ఉపయోగపడిన లక్ష్యంతోనే ఈ హ్యాక్థాన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ హ్యాక్థాన్ లో పాల్గొన్న సాంకేతిక నిపుణులు, ఇంజనీరింగ్ విద్యార్థులు గెలుపు ఓటములకు అతీతంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ హ్యాక్థాన్ విజయవంతం చేసేందుకు కృషి చేసిన ఐజీ శ్రీకాంత్ కు
ఐపీఎస్ బృంద సభ్యులకు అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. ఈ హ్యాకథాన్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఫోర్సైట్ ఏ నిర్వాహకులు, ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ హ్యాకథాన్ లో ఉత్సాహంగా పాల్గొన్న వారందరూ విజేతలేనని అన్నారు. అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతికతను వినియోగించుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ హ్యాకథాన్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించారని తెలిపారు. ఈ హ్యాకథాన్ ద్వారా రూపొందించిన ఏఐ సాంకేతికతను రానున్న 6 నెలల్లో పోలీస్ శాఖలో అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. 27 ఇండియాలో ఫస్ట్ ఏఐ హ్యాకథాన్ ఇక్కడ ఆర్వీఆర్ జేసీ కాలేజ్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ఐడియా ఒక మన ఆనరబుల్ సీఎం విజన్ మనకి ఒక విజన్ ఇచ్చాడు. మనం అందరూ పబ్లిక్ సర్వీస్ కోసం ఏఐకి షిఫ్ట్ అయిపోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ఐడియా జనరేట్ అయింది. దాంట్లో మన ఏపీ పోలీస్ తర్వాత మన నాలెడ్జ్ పార్ట్నర్ సూర్యకాంత్ కొత్త గారు అండ్ కంపెనీ ఫోర్సైట్ ఏఐ, తర్వాత ఆర్వీఆర్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళకి సహయోగం ఇచ్చారు. ఇచ్చి ఈ కాన్ఫరెన్స్లో ఈ హ్యాకథాన్లో దాదాపు ఒక 160 కంపెనీస్కి అప్లై చేశారు. దాంట్లో మనం షార్ట్ లిస్ట్ చేసుకొని మన పార్టిసిపేట్స్ వచ్చినాక బాగా మంచి సొల్యూషన్స్ వచ్చినాయి మన ప్రాబ్లమ్స్కి. ఈ రానున్న రోజుల్లో 6 monthsలో ఈ సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేసుకొని పబ్లిక్కి ఒక మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు అవుతుంది. అంటే మన వర్క్ కూడా ఫాస్టర్ అవుతుంది, పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఫాస్ట్గా రిడ్యూస్ అవుతాయి, మన పని కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ఈ మంచి సంప్రదాయంలో మనం ముందుకు పోతున్నాము. రానున్న రోజుల్లో ఈ ఏఐకి ఎంత మన పోలీస్లో యూజ్ చేసుకొని ఇంకా మనం ముందుకు పోవాలా, అది మనం ఒక ప్లాన్ పెట్టుకున్నాము. సో ఈ కాన్ఫరెన్స్ బాగా సక్సెస్ఫుల్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా దీనికి సపోర్ట్ ఉంది. గవర్నమెంట్ ఆనరబుల్ సీఎం గారు మనం ఇక్కడ వచ్చి మనకి మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.